మా ఆడియన్స్కి ఏం కావాలో అది పర్ఫెక్ట్ పిక్చర్ పడింది. ఇంకా 6 years వెయిట్ చేసినందుకు చాలా హ్యాపీ ఉంది. కాలర్ ఎత్తుకుంటాం, ఇంకా చెప్పాడుగా మా అన్న, కాలర్ సెంటిమెంట్ ఉంది మాకు. చాలా మంది ఆశ్చర్యలా ఉందని సిమిలర్ గా ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? హేటర్స్ అండి, కడుపు మంట, అంతకన్నా ఏం మాట్లాడతారు వాళ్ళు, కడుపు మంట కదా. ఫియర్ ఫర్ హేటర్స్, బాక్స్ ఆఫీస్. రాజమౌళి గెలిచాడు. అరే రాజమౌళి గెలిచాడంటే ఇంకేం చెబుతావు, సూపర్ ఉంది, బాగుంది సినిమా బాగుంది. జాన్వీ కపూర్ కొంతసేపు అని అంటారు కానీ ఉన్నంతసేపు చాలా సూపర్గా అనిపిస్తుంది. అలా ఏం లేదండి, స్టోరీ ప్రకారం చాలా బాగుంది. ఆయన కొడుకు రిచ్ ప్రెసిడెంట్లో ఏదో కొంచెం కామెడీ సీన్స్ ఏదో కొంచెం అనిపించవచ్చు, దాన్ని ఏదో ల్యాగ్ అనుకుంటారు కానీ అది ల్యాగ్ కాదు, స్టోరీ. సినిమా చూసినాక చెప్పండి ఎట్లుందో, సినిమా చూడండి ఫస్ట్, ఎందుకు నచ్చదని చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఒక రైటర్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇంత కష్టపడి సినిమా తీస్తారు, ఎందుకు సినిమా బాగుండాలని తీస్తారు కానీ సినిమా అటర్ ప్లఫైన్ చేయరు కదన్నా. మన సినిమా అర్థం చేసుకోవాలి. ఒక ఊరి కోసం తండ్రి కొడుకులు త్యాగం చేస్తారన్న, ఏం కావాలి ఇప్పుడు మనకు ఒక ఊరు బాగుపడాలంటే త్యాగం చేసిండు ఆయన, తప్పేముందల్లా. సెకండ్ పార్ట్లో చూపిస్తారు మళ్ళీ ఎన్టీఆర్, మళ్ళీ అక్కడ నుంచి ఏం జరుగుతుంది సెకండ్ పార్ట్లో మనకు తెలుస్తుంది. అది స్టోరీ చేసుకున్నాక తీసుకోండి, అంత తెలియంది కానీ సినిమా బాగాలేదు, ఇట్లుంది అట్లుంది అంటారు. నాకైతే సినిమా నచ్చిందన్న, యాక్షన్ కానీ డైరెక్షన్ కానీ ఓకే. దేవర పార్ట్ ఫాదర్ క్యారెక్టర్ అయితే మొత్తం బీభత్సంగా ఉంటుంది. కొడుకు పార్ట్ ఒకేసారి చూపెడితే అది బాగోదు కదా, పార్ట్ 2లో చూపెట్టాలి అంటే అదేం బోరింగ్ కాదు.